చూసుకుంటాలే దాన్ని వస్తే ఏం చూసుకునేది తోలు తీస్తా. తోలు తీస్తా అర్థమైందా? ఎందుకు తోలు తీస్తావు? ఎందుకు పెళ్లి చేసుకుంటున్నా చేసుకోరా నాకు ఆ తోలు తీస్తా. అమ్మాయిని తీసుకుంటా పెళ్లి చేస్తా సరే మామ వస్తాయి. ఇప్పుడు తీసుకుంటా ఇమీడియట్ చేయగల రెడీగా ఉన్నది ఖాళీగా. అవునా సరే తీసుకొస్తా. మన దగ్గర జస్ట్ 1 కిలోమీటర్. ఏమొచ్చినా నువ్వు చూసుకుంటావు అది చేస్తా. మీరే వేయాలి పెళ్లి. సరే నువ్వురా నీ పెళ్లి చేస్తా నేను. సరే రేపు కలుస్తా పొద్దుగాల. మంచిది. జోబులా నా జోబులో బస్ పాస్ ఉంది మామ. ఇట్లా మాట్లాడితే ఇక నేను వేరే లెక్క మాట్లాడాల్సి బస్ పాస్ తో నీకు నూనె వస్తుంది, ఇల్లు వస్తుంది, అన్నీ వస్తాయి లౌడ. హలో మామ. బాగున్నా ఎడును? అవునా ఫ్రీయేనా? అయితే ఏమైందంటే నువ్వు ఒక పిల్లని లవ్ చేసావా? పెళ్లి చేయాలి మీరే ఇక. కాదమ్మా నిజంగా నాకు జాబ్ సెట్ చేసిన అనుకో సెట్ అయిపోతా అట్లానే. అమ్మాయిని తీసుకుంటా పెళ్లి చేస్తా. సరే మామ వస్తాయి. ఇప్పుడు తీసుకుంటా ఇమీడియట్ చేయగల రెడీగా ఉన్నది ఖాళీగా. అవునా సరే తీసుకొస్తా. మన దగ్గర జస్ట్ 1 కిలోమీటర్. ఏమొచ్చినా నువ్వు చూసుకుంటావు అది వచ్చేసే ఖాళీ బట్టలు బట్టలు ఉంటే రాదా? సరే మామ. మమ్మీ డాడీ మళ్ళా మమ్మీ డాడీకి ఏం చెప్తావు? మా అక్క మా బాగా మేనేజ్ చేసుకోలేదు. సరే మామ తీసుకొస్తా. నెక్స్ట్ జయక్క. హలో నమస్తే. అవునా నమస్తే రామానా. అంత మంచిగా ఉన్నా కానీ ఓ పిల్లని పెళ్లి చేసుకున్నా ఫిక్స్ అయిపోయినా. ఎవరిని నువ్వు చేసుకుంది లేకపోతే వాడారా? నేనే ఇక లేచిపోదాం ఫిక్స్ అయిపోయినా. అయ్యా అంటే ముఖం అంటే నాకు పిల్ల వాడదంటున్నా తీసుకోలేరు అనుకుంటున్నావా? ట్రైన్ చూపించావు కదా నీకుగా చూపించింది కదా తమ్ముడు. అన్ని కాదు ఇప్పుడు పెళ్లి చేసుకుని ఫిక్స్ అయినా. నువ్వు ఇప్పుడు పడిపోతున్నాయి ఉన్న సంసారం సరిపోతా కొత్త సంసారం పెట్టుకుందామని చెప్పు. ఇప్పుడు చూసుకుంటాలే దాన్ని వస్తే చూసుకునేది తోలు తీస్తా. తోలు తీస్తా ఎందుకు తోలు తీస్తావు? ఎందుకు పెళ్లి చేసుకుంటున్నా చేసుకోరా నాకు ఆ తోలు తీస్తాను ఎందుకంటావు? మారి లేకపోతే ఇట్లానా? అన్న ఉండా? ఈ అన్నకి నువ్వు కానిపంది ఇక. హలో అన్నా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. పెళ్లి చేసుకుంటా ఎందుకు హ్యాపీగా బతకాలని లేదారా? ఎన్ని రోజులు అన్నా ఇట్లా ఉండాలి నేను కూడా పెళ్లి చేసుకుంటా ఇక. చేస్తుంది కానీ ఇప్పుడే ఎందుకురా? అప్పుడే పోయింది కొన్ని రోజులన్నా హ్యాపీగా ఉండరా? ఉంటా కానీ పెళ్లి చేసుకుని ఇంకా హ్యాపీగా ఉంటా కదా. వచ్చినాక పెళ్లి చేసుకున్నాను మీ కాడికి వస్తా. చూసుకుంటారా లేరా? పెళ్లి చేస్తారా లేరా మీరు? మేము చేసేదేమరా? నువ్వు ఆల్రెడీ చూసుకున్నావా? చూసుకున్నా ఉన్నది పిల్ల రెడీగా. ఈయన్నే ఇక ఇంటికన్నే. రేపు వస్తున్నాం తీసుకొస్తున్నా. అవునా? ఆల్రెడీ వంశీ గారు అది వివేక్ గారు చేసుకుని సరిపోలే?
వాడేం చేసుకోండు చేసిండు కదా, చూసినాం కదా. ఆ మీ మమ్మీ వీడియో డాడీ అది chatting ఉత్తి ప్రాంక్ గానే. ఇప్పుడైతే నేను సీరియస్, రేపు తీసుకొచ్చి వస్తున్నా, రేపు ఫోన్ చేస్తా రేపు ఇక. వేసాడు. అరే నిజంగానా? ఎందుకురా? వద్దిగా నేను ఉండ. ఆ? ఆమె పెళ్లి చూపులు చేస్తున్నా అంటే అట్లానే. ఆమె పెళ్లి చూపులు చూస్తులా? ఉమ్. నువ్వు చేసుకుంటే ఎడి చూపులు చూస్తావు ఇక. అర్థమైందా? ఏం కాదన్నా, ఏం చూపులు చూసినా ఆమెతో ఉంటా నేను. ఆ? ఏం చేసినా ఆమెతో ఉంటా. ఆహా, మంచిది ఉంటుంది. ముందు సంపాదన గురించి ఆలోచించు. సరే అని మమ్మీ డాడీకి అని చెప్తే ఒప్పిస్తారు లేరా మరియా? ఆ? మమ్మీ డాడీకి అని ఒప్పిస్తారు లేరా? మమ్మీ డాడీకా? ఆ, మంచిగా ఉందా అమ్మాయి? అయ్యే మస్తు ఉంటది. మనకి చేస్తేనా? ఆ, క్యాస్ట్ గురించి మాట్లాడదు, మస్తు ఉంటది అమ్మాయి. ఆహా, ఓకే ఓకే. ఏమన్నా కులం అంటున్నావు, క్యాస్ట్ అంటున్నావు. ప్రేమ కులం క్యాస్ట్ అవసరమా? తిన్నీకైతే డబ్బులు కావాలరా బతకనికి. నువ్వు ఉన్నావు కదా, నేను ఏదో ఒక జాబ్ లో సెట్ చేయి. ఆ, ముందు పాస్ అవుట్ అవు. అయిపోతా. చదువుకోవాలి ముందు. చదువుకునే పెళ్లి అనేది పేరెంట్స్ చూస్తారు. ఉన్నదిగా రీలు. అదే పెళ్లి చేసుకుంది మొన్న, చూసినావా? చూసా, అయిపోయింది. ఆమె చదువు అయిపోయింది, దాన్ని రీల్ చేస్తున్నారు. ఆమె చదువు అయిపోయింది, జాబ్ చేస్తుంది. తెలుసా? ఆమె ప్లేస్మెంట్ వచ్చింది, బీటెక్ కంప్లీట్ అయింది. ప్లేస్మెంట్ వచ్చినాకనే ఇప్పుడు ఆమె పెళ్లి ఏజ్ కాబట్టి పెళ్లి చేసుకుంటుంది. నాకు కూడా ప్లేస్మెంట్ వచ్చింది ఆమె గుండెల్లో. ఆహా, మంచిది. ఇక సరే అన్నయ్య, అట్లా రేపు వచ్చినాక మార్నింగ్ వచ్చి ఫోన్ చేస్తా. ఇక మీరే వేయాలి పెళ్లి. సరే, నువ్వురా, నీ పెళ్లి చేస్తా నేను. సరే అన్న, రేపు కలుస్తా పొద్దుగాల. మంచిది. వదినా చెప్పు, రెడీ చేసి పెట్టు, అన్ని తీసుకురమ్మన్. చీరలు గిరలు, చీరే, పట్టు చీరే, ఇంకా తాది బోటలు, గీరి బోటలు ఉంటాయి కదా, అవి పంచా. అవన్నీ ఎందుకురా? ఇంటి ముందు కట్టెలు అయితే మంచిగా ఉన్నాయి. కట్టెలు అంటే కట్టెలు నువ్వు వద్దా? సరే, మా హోమంలో వేస్తారు కట్టెలు కూడా ఉన్నాయి, ఏం కాదు, పనికొస్తాయి. తీసుకొస్తా, ఏం చేయాలో అదే చేస్తాను. సరే అన్న. ఏడున్నావు? వాళ్ళ ఇంటి ముందట. వాళ్ళ ఇంటి ముందా? అది చెట్టు ఉందా? చెట్టు లేదని ఒక ఉంది, స్టమం. అమ్మ ఉందా? మంచి తాడు చూసుకో. నాకేమైందన్నా, నాకేం తక్కువ చెప్పు. ఉన్నప్పుడు ఎందుకు చేశారు అంటే ఉండదు కదా, క్యూ కడతారు. క్యూ కట్టాలరా. క్యూ కట్టినారు, కాకపోతే క్యూ కట్టిన దాంట్లో ఏమొకది. క్యూ కట్టిన దాంట్లో ఏమొకటి. క్యూ కట్టినప్పుడు మరి లాంఛనంగా చేసుకుంటామే. ఇప్పుడు తొందరపాటు మస్తు. పెళ్లి చేసుకుంటే అయిపోతుంది. సరే, రేపు వచ్చినా మాట్లాడతాను ఇక. మంచిది. అయ్యో, ర్యాంపు అన్న. హలో హలో పిన్ని, వంశీ, ఏం చేస్తున్నావు? ఆ? బయట ఉన్నావా? లేదు, ఇంట్లోనే ఉంటా. ఆహా, ఓకే. అయితే ఏమైందంటే ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నా నేను. పెళ్లి చేసుకుంటున్నా. ఎందుకు పెళ్లి చేసుకుంటున్నా అంటే ఎందుకంటావు? ఎందుకు చేసుకుంటావు ఇప్పుడు నువ్వు? చేసుకుంటా నేను. వంశీ, నువ్వు టెన్షన్ లేదు పెట్టకు. వంశీ, అసలు నా సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు. నాకు తెలియదు పిన్ని, పెళ్లి చేసుకొని ఫిక్స్ అయినా. రేపు పెళ్లి చేసుకుంటున్నా నేను. ఎక్కడ ఉంటున్నా? ఎక్కడ? ఇప్పుడు ఎక్కడున్నా? ఇప్పుడు వాళ్ళ పిల్లవాళ్ళ ఇంటికాడ ఉన్నాయని. మమ్మీకి చెప్పినవా? ఈ మమ్మీకి చెప్తే ఉంటానా, బతుకుతానా? లొకేషన్ పెట్టు, నేను బాబాయ్ వస్తాము. వచ్చి ఏం చేస్తారు? మమ్మీని తీసుకొని వస్తా. మమ్మీని తీసుకొని వస్తారా? నన్ను అట్నించటం వెళ్ళకూడదా నీకే కదా? నన్ను అట్నించటం వెళ్ళకూడదు నీకే కదా? ఎందుకు మరి చేసుకుని మా ఇంటికి రా. చూసుకుంటారా మరి?
చూసుకుంటా, నీకంటే ఎక్కువ ఏముంది. వంట గింట అన్నీ నేర్పి మరి మా పిల్లానికి. అన్ని నేర్పిస్తా. అన్నీ వద్దు, కొన్ని వంట చాలు. అన్నీ నేను అన్ని నేర్పించుకుంటా. నేర్పిస్తా. మమ్మీతో గొడవ పడకుండా మంచిగా ఉంటే చాలు. సరే ఇక సంతకం పెడతావా? పెడతా. రైట్, రేపు వచ్చినా కాదు, సరే పొద్దుగాల ఫోన్ చేస్తా. ఎక్కడున్నా చెప్పు. అరే ఆ పిల్ల వాళ్ళ ఇంటికాడ ఉన్నట్టుంటే. మాట్లాడిపించు. ఆ పిల్ల ఇంట్లో ఉంది వాళ్ళ అయ్యకాడ. మాట్లాడించు. నువ్వు వాళ్ళ ఇంట్లో పోయినప్పుడు మా పిన్నితో మాట్లాడతా అంటే మాట్లాడదా? వాళ్ళ అయ్య ఉన్నాడు ఇంట్లో, నేను బయట ఉన్నా. పర్లేదు, మాట్లాడించు. పర్లేదు. మాట్లాడుతున్నా తెలియాలి కదా. పెద్ద పెద్ద ప్లాన్లు ఉన్నాయి ఇంత. ఆమె లేచిపోతాను బయటకు వస్తుంది అంటుంటే నువ్వు పోయి మాట్లాడిపి అంటావు. వీడియో కాల్ చేయి, వీడియో కాల్ చేయి. సరే వచ్చింది వచ్చింది, ఒక్క షాక్ కజ్జే కజ్జే వచ్చి నిచ్చలేసింది బయట. వీడియో కాల్ ప్లానే మామకి ఏమనిపి ఏం కావాలి నీకు చెప్పు. వీడియో కాల్ చేయి. వీడియో కాల్ కాదు, నీకు పొద్దుగాల కలుస్తా, పొద్దుగాల ఫోన్ చేస్తా. సంతకం పెట్టి తీసుకో. సరే పొద్దుగాల కలువురా, వద్దాం ప్లేన్ గానీ వీడియో కాల్ చేయి. వద్దు, ఇప్పుడు ఏం చెయ్యను నేను. ఇప్పుడు చాలా అర్జెంట్ ఉన్నాయి, ఇట్లా బిజీలా. అర్జెంట్ పరిచయం పెంచుకుందాం. సరే పరిచయం కాదు, మీ ఇంట్లో ఆ ఇంట్లోనే పెడతా గానీ కజ్జే ఫోన్ వస్తుంది. ఆ పిల్ల ఫోన్ చేస్తుంది. అరే ఆగిపోయింది, ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఫోన్ చేస్తున్నామే, ఫోన్ చేస్తున్నావు. అరే ఆగిపోయింది, అది లేచిపోతున్నావు అని చెప్తుంటే నువ్వు మాట్లాడతా అంటున్నావు నువ్వు. అరే ఆగు, మాట్లాడిపిస్తా, ఒక అర్ధ గంట ఆగు, మాట్లాడిపిస్తా. ఆగు, రెడీగా ఉన్నది. హలో హలో హలో, చెప్పరా? ఏడవాయి డ్యూటీలా. అవునా, తిన్నావా? తిన్నావా? లేదురా. లవ్ యూ మామా. చెప్పు. సరే మచ్చా. అదేం లేదని లవ్ యూ మామా. లవ్ యూ మామా. ఓకే మామ. మామా చాలా అందుకనే ఫోన్ చేసిన. అంతగానే మిస్ అయినావురా? ఏమో మిస్ అవుతున్నా, చాలా గుర్తొస్తున్నావు కలర్లకి. అంతగానే గట్ల కాదు, గుర్తొస్తున్నావు మా స్కూల్ డేస్ అన్ని ఇట్లా గుర్తొస్తున్నావు అన్నట్టుగా. అందుకే లవ్ యూ అని చెప్పి. అవునా, చెప్పు మామ. ఇంకా చెప్పాలరా. ఏమున్నాయి మామ, ఏందో లవ్ చేసిన పిల్లని పెళ్లి చేసుకుంటున్నాం మరి. పెళ్ళి ఎందుకు రా? అప్పుడే పెళ్ళి కూడా చేసుకున్నాడారా? అమ్మ ఏం డ్యూటీ లేదు, ఏం లేదు. అలాగా ఏం పోషిస్తారా నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకొని? నువ్వు ఉన్నావు కదా బాయ్, ఒకటి సెట్ చేయి. సరే అంటే నేను పోషించాలంటే ఒక 2 నెలలు 3 నెలలు పోషిస్తా. నా జీతంతో కొంచెం ఎంతో అంత ఇచ్చి పోషిస్తానేమో. ఎగ్జాంపుల్ అంటే చెప్తున్నా. నువ్వు ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఎక్కడికి వస్తావు బయటికి? ఎవరికొకరు ఫోన్ చేస్తావు, ఫస్ట్ నాకే చేస్తావు. నేనేం చేస్తా? సరే ఏదో ఒక రూమ్ ఇచ్చేసి ఉండరా 1 నెల 2 నెలలు అని చెప్తా. ఆ 2 నెలలు అయిపోయాక నాతో అయిపోతుంది స్టామినా. నేనేం చేయగలుగుతా? పెళ్లి చేసుకోవద్దురా భయ్ ఇప్పుడే. నీకు ఓడిపోయిండ్రా నాయన ఇప్పుడు. సర్లే వదిలేసే గానీ అది. మళ్ళా అంటే ఎంత ఇష్టం బాయ్ నీకు? ఫుల్ ఇష్టం మచ్చా. ఎంత ఎంత అంటే ఏం చెప్పాలి? ఇష్టం, చాలా ఇష్టం. ఎంత చెప్పలేనంత ఇష్టం. చెప్పుకోలేం, మన బంధం చెప్పుకోలేం కదా మచ్చా. సరే మామ, లవ్ యూ మామ. అరే లవ్ యూ టు మన తిన్నా? లేదు, తినలే. ఇందాకనే వచ్చిన డ్యూటీకి. సరే రేపు పొద్దుగాల పిల్లని తీసుకొచ్చిన ఫోన్ చేస్తా. అవలేదా? కూర్చిపోతావు, ప్రయాణం పెద్దగా షార్ట్ అయిపోతావు. ఆలోచించుకో 1-2 సార్లు. నీకు ఇప్పుడు ఊర్రా నాయన, నీకు ఆమెకి ఏందిరా నాయన, నువ్వే మాట్లాడుతున్నావు. సరే సరే దాని ఏం లేదంతే. ఏం లేదు కదా. నువ్వు అరే నాయన షార్ట్ చేయక, ఆల్రెడీ ఒక షార్ట్ అయింది ఒకటి, నువ్వు ఇంకో షార్ట్ చేయగరా. ఏం లేదు అంతే. ముందే చెప్తున్నా, ఏమైనా ఉన్నా నేనైతే విడగొట్టేసా కల్ప. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎందుకమ్మా నీకు సంతోషం కూడా ఇష్టం లేదా? నీకు సంతోషం ఉండాలి, నీ గుడ్డ కింద పైసలు ఉండాలి. 1 లక్ష రూపాయలు పెట్టుకో, మళ్ళా 1 లక్ష రూపాయలు 2 లక్షలు పెట్టుకొని నువ్వు లేచుకోనికే రెడీగా ఉండు. నీ దగ్గర జోబులో ఇప్పుడు ఏమున్నాయని.
ఎగ్జాంపుల్ ఏమున్నాయని అర్థమైంది. ఏముండవు. జోబులా నా జోబులో బస్ పాస్ ఉంది మామ. బస్ ఇట్లా మాట్లాడితే ఇక నేను వేరే లెక్క మాట్లాడాల్సి వస్తుంది. బస్ పాస్ తో నీకు నూనె వస్తుంది, ఇల్లు వస్తుంది, అన్నీ వస్తాయి లౌడా ఇంకా బూతు వస్తాయి. అరే ఓ నాయన నెగిటివ్ థాట్స్ తీసేర్రా బాబు. ఇక అమ్మ మంచిగా ఉన్నాను రా ఇప్పుడే. అరే ఫస్ట్ అరే ఊకో బాయ్, నాకు తెలియదా నువ్వు గమ్మత్ మాట్లాడుతున్నావు. నువ్వు కూడా అన్ని నేను కూడా చూసి రాలేదా? నాయన మొన్న రోజు అయింది.